హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ వల్ల అనేక రకాలైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, అనేక రకాల బలహీనతలను ఎదుర్కొంటున్నామని, షుగర్ ఎంత చేసినా కూడా అదుపులోకి రావడం లేదు అని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి వల్ల చాలా మంది లైంగిక సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. కొంత వయసు దాటిన తర్వాత ఇన్సులిన్ మోతాదు అనేది ఎక్కువగా అవ్వడం అంటే తగ్గిపోవడం వల్ల శరీరంలో చక్కెర ఎక్కువగా అంటే చక్కెర బ్లడ్ లో ఉంటుంది కదా, సో దాని మోతాదు అనేది పెరుగుతూ రావడం జరుగుతుంది. దానికి అదుపు చేయడానికి ఇన్సులిన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో ఇన్సులిన్ అనేది సరిగ్గా రిలీజ్ కాకపోవడం వల్ల శరీరంలో చక్కెర స్థాయిలు అనేవి పెరిగిపోతాయి బ్లడ్ లో. సో దీనివల్ల తల తిరగడాలు, లేదంటే తల తిరిగి కింద పడిపోతుంటారు. కొంతమంది మత్తుగా ఉంటుంది, గుమ్మగా ఉండడాలు, శరీరం కూడా కొంతమందికి వాపుగా రావడాలు, లేదా కంటి చూపు క్రమక్రమంగా తగ్గిపోవడాలు, ఇలాంటివి సహజంగా జరుగుతూ ఉంటాయి. అయితే ఇలాంటి సందర్భాల్లో ఎన్ని రకాలైనటువంటి మెడిసిన్స్ డైలీ వాడినా కూడా కొంతమందికి అదుపులోకి రాదు. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు చెప్పే చిట్కాని కనుక మీరు క్రమం తప్పకుండా ఒక 30 నుంచి 45 రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే షుగర్ని పూర్తిగా మనం అదుపు చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన కేవలం రెండు ఐటమ్స్ అండి. ఒకటి పోక వక్కలు. మనకు మామూలుగా షాపులలో పోకలు దొరుకుతాయి కదండి, చౌదప్పుడు దుకాణంలో. ఈ పోకలు ఒక 2 లేదా 3 పోకల్ని తీసుకొని అదే సమాన భాగంగా నేరేడు గింజలు అనేది కూడా మనకు అందుబాటులో ఉంటాయి. నేరేడు పండ్లు మనకు వస్తుంటాయి, అల్ల నేరేడు కాయలు అంటూ ఉంటాం. వాటి యొక్క గింజల్ని ఈ రెండింటిని కూడా కచ్చపచ్చగా దంచి ఒక 1/2 లీటర్ నీటి లేదంటే ఒక 1/2 లీటర్ నీటిలో వీటిని వేసి నిదానంగా మరగనివ్వాలి. నీరు మరిగి సగానికి ఇంకిన తర్వాత దీనిని 2 భాగాలుగా చేసుకొని ఉదయము రాత్రి 2 పూటల అన్నం తినడానికి అరగంట ముందు, ఉదయం అన్నం తినడానికి, అదేవిధంగా రాత్రి అన్నం తినడానికి అరగంట ముందు కనుక ఈ ద్రావణాన్ని కనుక మనం తీసుకుంటూ ఉన్నట్లయితే షుగర్ అనేది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. సాధ్యమైనంత వరకు ఫుడ్ అంటే అన్నము, అదేవిధంగా స్వీట్ కంటెంట్ సంబంధించిన ఇవన్నీ కూడా పూర్తిగా అదుపు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. జొన్న రొట్టెని ఎక్కువగా తీసుకోండి, మిల్లెట్స్ ఎక్కువగా తీసుకోండి, వాటిలో షుగర్ కంటెంట్ తక్కువగా ఉంటుంది కాబట్టి. అదేవిధంగా ఇంత ముందు కూడా నేను చెప్పాను, నేలవేము కానివ్వండి, పొడపత్రి కానివ్వండి, అదేవిధంగా మీకు ఇంత ముందు కూడా కొన్ని రకాలైనటువంటి చూర్ణాల గురించి కూడా నేను చెప్పడం జరిగింది. అందులో ఏదైనా కూడా వాడుకోవచ్చు. షుగర్కి సంబంధించినటువంటి మాత్రల్ని మీరు రెగ్యులర్గా వాడుకుంటూ దీన్ని వాడుకోవట్లయితే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది. కంట్రోల్లోకి వచ్చిన తర్వాత రోజువారీ మాత్రల్ని తగ్గించుకుంటూ రావచ్చు. అదేవిధంగా ఇంకా లైంగిక సమస్యలకు వచ్చినట్లయితే మీకు షుగర్ అదుపులోకి వచ్చిన తర్వాత కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్స్ అనేవి క్రమక్రమంగా తగ్గిపోయి ఉంటాయి కాబట్టి వాటిని పెంచుకోవడం కొరకు సిద్ధమగరధ్వజం లాంటి మాత్రలు కానివ్వండి, పుష్పధన్వరస లాంటి మాత్రలు కానివ్వండి, లేదా అశ్వగంధ, శతావరి, నీలతాడి, నీలకుమడి ఇలాంటి కొన్ని రకాల మాత్రలు, స్వర్ణపస్వాలు అంటే మీరు పెట్టుకోగల స్తోమత ఉన్నట్లయితే స్వర్ణపస్వాలు, పూర్ణచంద్ర రస, బసంత కుసుమాకరం ఇలాంటి వాటిని కనుక క్రమం తప్పకుండా వాడుతూ ఉన్నట్లయితే తిరిగి హార్మోన్ లెవెల్స్ అనేవి మళ్ళీ పెరగడం అనేది జరుగుతుంటుంది. సో ఈ విధంగా షుగర్ ని అదుపు చేసినప్పుడు మాత్రమే లైంగిక సమస్యలు అనేటివి కూడా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. షుగర్ ఉండగా లైంగిక సమస్యలు చాలా వరకు పెరుగుతూనే ఉంటాయి. సో షుగర్ని ఖచ్చితంగా అదుపు చేయాలి. అదుపు చేసుకుంటూ అప్పుడు మళ్ళీ తిరిగి మనము హార్మోన్స్ డెవలప్మెంట్కి మాత్రలు వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ నరాల బలహీనతలు కానివ్వండి, షుగర్ కంట్రోల్ కావడం కానీ, హార్మోన్స్ డెవలప్మెంట్ అనేది కానీ క్రమక్రమంగా జరుగుతుంది. చాలా మంది కూడా చేసే మిస్టేక్స్ ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళు లైంగిక సమస్యలు రాగానే వయాగ్రాలకు అలవాటు పడుతూ ఉంటారండి. సిడాల్ఫిన్ వయాగ్రాలు వాడినట్లయితే మరింత సమస్యలు క్రిటికల్ గా వారే అవకాశం ఉంటుంది. కానీ సమస్య అంత త్వరగా క్యూర్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందని. అండ్ ఎప్పుడైనా సరే షుగర్ ని మనం స్టార్టింగ్ లో గుర్తించినట్లయితే సరైనటువంటి చికిత్స తీసుకుంటూ లేదంటే చిట్కాలను ఫాలో అవుతూ ఫుడ్ ని అదుపు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా షుగర్ అదుపులోనే ఉంటుంది. కానీ షుగర్ ఎప్పుడు కూడా పెంచుకొని ఇన్సులిన్ స్థాయికి మాత్రం వెళ్ళకూడదు. అక్కడ చాలా ఇబ్బందులు అయితే రోజువారీ ఇంజక్షన్లకు తప్పించి అప్పుడు ఇన్సులిన్ అదుపు కాదు. సో ఒకవేళ మీరు ఇలాంటి క్రిటికల్ పరిస్థితిలో ఉన్నట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. సో షుగర్ అధికంగా ఉన్నా లేదా షుగర్ అదుపు కావడం లేదు అని అనిపించినా, షుగర్ వల్ల లైంగిక సమస్యలు వస్తున్నాయి, అసలు అంగస్తంభన జరగడం లేదు, లేదా శీఘ్రస్ఖలనం అవుతుంది, నరాల బలహీనతలు వస్తున్నాయి, ముసలి ఛాయలు అధికంగా అవుతున్నాయి, వృద్ధాప్యానికి దగ్గర అవుతున్నామని, బలహీనంగా ఉన్నామని, శారీరక దృఢత్వం, పటుత్వం తగ్గిపోతుందని కనుక మీకు అనిపించినట్లయితే ఒకసారి మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు మీరు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు ఎలాంటి సమస్య అయినా సరే మేము పరిష్కారాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. అండ్ ఎప్పుడు కూడా ఇలాంటి సమస్యలను నెగ్లెక్ట్ చేయవద్దు. నెగ్లెక్ట్ చేసే సమస్య తీవ్రత పెరుగుతుంది. అప్పుడు అది క్యూర్ అవ్వడానికి కావాల్సినటువంటి సమయము, దానివల్ల పెరిగేటువంటి ఖర్చు కూడా అధికంగా అవుతుంది. సో దీనికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉందండి. 2 రకాల చూర్ణాలు ఇస్తాము. ఒకటి షుగర్కి ఇస్తాము, ఒకటి నరాల బలహీనతలకు ఇస్తాము. సో షుగర్కి ఉదయము, అదేవిధంగా నరాల బలహీనతలకు రాత్రిపూట ఈ చూర్ణాన్ని పాలలో కానీ నీళ్ళలో కానీ వేసుకొని తాగుతుండాలి. దీనికి సంబంధించినటువంటి కొన్ని మాత్రలు ఉంటాయి. సిద్ధ
సిద్ధమగ మాత్రలు, పూర్ణచంద్ర రస మాత్రలు, బసంత కుసుమ స్వర్ణ బసాలకు సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి మాత్రలు ఉంటాయి. ఆ మాత్రలు ఇస్తూ ఉంటాము, ఆయిల్ కూడా ఇస్తాము. అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం, ఇది ఒక కోర్సు లాగా కంటిన్యూగా వాడుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మీకు ఇది పూర్తిగా అదుపులోకి రావడం అనేది జరుగుతుంది. ఈ కోర్స్ కాస్ట్ వచ్చేసి కూడా మీ సమస్యను బట్టి ఎంత అవుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకు చెప్తాము. ఆ విధంగా మీరు వాడుకున్నట్లయితే తప్పకుండా మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. అది త్వరగానే హార్మోన్స్ డెవలప్మెంట్, షుగర్ కంట్రోల్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అండ్ ఒకవేళ స్త్రీలలో కనుక ఇలాంటి షుగర్ సమస్యలు కూడా అధికంగా ఉన్నట్లయితే ఈ షుగర్ సంబంధించినటువంటి మెడిసిన్ కూడా సపరేట్ గా ఉంటుంది. స్త్రీలు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎలాంటి అంటే సమస్యలు లేకుండా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హ్యాపీగా వాడుకోవచ్చు. షుగర్ పూర్తిగా అదుపులోకి వస్తుంది. వచ్చిన తర్వాత కొద్దిపాటి డైట్, అదేవిధంగా మీరు చెప్పిన చిన్న చిన్న వ్యాయామాలు ఇలాంటివి చేసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా అది జీవితకాలం మనకు అదుపులోనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేయాలి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలని అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటారు. థ్యాంక్ యూ.